ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. గ్రూమ్ లేక్, పిట్మన్ స్టేషన్, ప్యారడైజ్ రాంచ్, సెయింట్ ఎల్స్వేర్, డ్రీమ్ ల్యాండ్. దీనికి ఎన్నో పేర్లు ఉన్నప్పటికీ ఈ ప్రపంచం మొత్తానికి దీని గురించి తెలిసిన ఏకైక పేరు ఏరియా 51. నెవాడా డెజర్ట్లో ఉన్న ఈ నిర్మానుష్య ప్రాంతం గురించి ఈ ప్రపంచంలో ఎంతోమంది ఆసక్తిగా చూస్తున్నారు. దీనిలో ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దీనిలో ఏముందో ఇప్పటికీ ఎవరికీ పూర్తిగా తెలియదు. కానీ ఎంతోమంది ఆర్మడ్ ఫోర్సెస్, ఎంతో హై లెవెల్ సెక్యూరిటీ ఈ ఏరియా 51 బయట ఉంటుంది. ఎవరైనా దీని బౌండరీస్ని దాటి దీని లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తే వాళ్ళని కాల్చి చంపేయడానికి కూడా ఆ ఆర్మడ్ ఫోర్సెస్ అనేవి వెనకాడవు. అయితే చాలామంది నమ్మకం ఏంటి అంటే ఈ ప్రాంతంలో యూఎఫ్ఎస్కి సంబంధించిన రీసెర్చ్లు అనేవి జరుగుతూ ఉంటాయని, యూఎఫ్ఓ కేసుల గురించిన రీసెర్చ్లు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయని నమ్ముతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, రోజ్వెల్ ఇన్సిడెంట్ గురించి కూడా ఇక్కడ అందరూ రీసెర్చ్లు చేస్తూ ఉంటారని, ఆ రోజ్వెల్ ఇన్సిడెంట్లో బయటపడినవన్నీ ఇక్కడే సీక్రెట్గా దాచి ఉంచారని నమ్ముతూ ఉంటారు. అంతేకాకుండా ఈ ఏరియా 51 బేస్కి దగ్గరలో ఆకాశంలో ఎగురుతూ కనిపించాయని, కాబట్టి ఈ బేస్కి ఏలియన్స్కి ఖచ్చితంగా ఏదో ఒక సంబంధం ఉందని చాలామంది నమ్ముతూ ఉన్నారు. అసలు 2013 వరకు ఈ బేస్ అనేది ఒకటి ఉంది అని యుఎస్ గవర్నమెంట్ అధికారికంగా ప్రకటించలేదు. అప్పటికి కూడా ఎవరో కొందరు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా దీని గురించి అడగ్గా అప్పుడు దీని గురించి అధికారికంగా గుర్తించి దీన్ని ప్రజలకు తెలిసేలా చేసింది. అంతేగాని 2013 వరకు దీని గురించి ఎవరికీ తెలియనివ్వలేదు. ఎవరు దీని గురించి తెలుసుకోకూడదని అనుకుంది. కానీ ఎందుకు అనుకుంది? గడిచిన కొన్ని సంవత్సరాల్లో బయటపడిన విషయాలు ఏంటి అంటే ఈ ఏరియా 51 అనేది కోల్డ్ వార్ సమయంలో ఎన్నో సేవలు అందించిందని, ఈ కోల్డ్ వార్ సమయంలో అమెరికాకు కావాల్సిన అన్ని రకాల ఎక్విప్మెంట్లు, అన్ని రకాల యుద్ధ విమానాలు, ఎంతో హై టెక్నాలజీ కలిగిన విమానాలు అన్నీ ఏరియా 51 నుంచే బయలుదేరాయని తెలిసింది. అమెరికా యొక్క శత్రువుల్ని చంపడానికి అవసరమైన హై టెక్నాలజీ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి ఇక్కడే రీసెర్చ్ చేయబడి ఇక్కడే ప్రాణం పోసుకొని ఇక్కడి నుంచే బయలుదేరాయని తెలిసింది. అలా గత 60 ఏళ్లుగా ఇది అమెరికన్ గవర్నమెంట్కి సేవలు అందిస్తోందని తెలిసింది. మరి 2013 వరకు ఎందుకు దీన్ని అధికారికంగా గుర్తించలేదు? ఈ ఏరియా 51 యొక్క హిస్టరీ గురించి తెలుసుకున్నట్టయితే ఈ ఏరియా 51 కట్టిన ప్రాంతం అనేది గ్రూవ్ లేక్. ఆ గ్రూవ్ లేక్ నెవాడా డెజర్ట్లోని ఒక సాల్టీ లేక్. అంతేకాకుండా ఈ ప్రాంతంలో 19వ శతాబ్దం మొదటి నుంచి 1950 వరకు సిల్వర్ మైనింగ్ అనేది జరిగిందని తెలుస్తోంది. అయితే ఈ ప్రాంతంలో నేల అనేది చాలా ఫ్లాట్గా ఉండడం వల్ల ఈ ప్రాంతం ఎయిర్ బేస్ కట్టి ఎయిర్ క్రాఫ్ట్లు ఎగరవేయడానికి చాలా అనువుగా ఉంటుంది అనే ఉద్దేశంతో 1942లో యుఎస్ గవర్నమెంట్ ఇక్కడ ఒక ఎయిర్ ఫోర్స్ బేస్ని నిర్మించింది. దాని పేరు ఇండియన్ స్ప్రింగ్స్ ఎయిర్ ఫోర్స్ ఆక్సిలరీ ఫీల్డ్. అయితే కొన్నాళ్ళకి అక్కడ మళ్ళీ సిల్వర్ మైనింగ్ అనేది స్టార్ట్ అయింది. దాంతో ఆ ప్రాంతం మళ్ళీ బంజర భూమిగా మారిపోయింది. ఇదిలా నడుస్తున్న సమయంలోనే అమెరికాకి మరియు రష్యాకి మధ్య కోల్డ్ వార్ అనేది మెల్లిమెల్లిగా మొదలైంది. రష్యా మరియు అమెరికా ఆర్మడ్ ఫోర్సెస్లో తమ తమ శక్తియుక్తులు చాటుకోవడానికి ఆర్మడ్ ఫోర్సెస్ని మరియు వెపన్స్ని మెల్లిమెల్లిగా పెంచుతూ వస్తున్నాయి. అదే సమయంలో రష్యా ఒక సీక్రెట్ ఎయిర్ క్రాఫ్ట్ని తయారు చేసింది. ఆ సీక్రెట్ ఎయిర్ క్రాఫ్ట్ అనేది అమెరికా యొక్క ఎయిర్ ఫోర్స్ టెక్నాలజీస్ని అబ్జర్వ్ చేస్తూ వస్తోంది. అదే సమయంలో అమెరికా కూడా రష్యా యొక్క ఎయిర్ ఫోర్స్ టెక్నాలజీస్ని అబ్జర్వ్ చేయాలి అనే ఉద్దేశంతో ఒక సీక్రెట్ ఎయిర్ క్రాఫ్ట్ని తయారు చేయాలి అనుకుంది. ఆ సీక్రెట్ ఎయిర్ క్రాఫ్ట్ని తయారు చేసే బాధ్యత అనేది లాక్హీడ్ ఎయిర్ క్రాఫ్ట్ కార్పొరేషన్కి అప్పచెప్పింది. ఒక మెగా ఎయిర్ క్రాఫ్ట్ని తయారు చేయాల్సిందిగా ఆ ఎయిర్ క్రాఫ్ట్ అనేది రష్యన్ ఎయిర్ ఫోర్స్ టెక్నాలజీ మీద నిఘా ఉంచగలిగేలా తయారు చేయాలి అని చెప్పింది. లాక్హీడ్ ఎయిర్ క్రాఫ్ట్ కార్పొరేషన్ దానికి అంగీకరించి ఒక టీముని నియమించింది. ఆ టీములో ఎవరున్నారంటే ఏవియేషన్ చరిత్రలోనే గ్రేటెస్ట్ మైండెడ్ వ్యక్తిగా పేర్కొన్న కెల్లీ జాన్సన్ ఉన్నాడు. లాక్హీడ్లో ఉన్న అతని డిపార్ట్మెంట్ దాదాపుగా అందరికీ స్కంక్ వర్క్స్ అనే పేరుతో తెలుసు. అతను మరియు అతని టీము కలిసి ఒక ఎయిర్ క్రాఫ్ట్ని తయారు చేశారు. ఆ ఎయిర్ క్రాఫ్ట్ దాదాపుగా 70,000 అడుగుల ఎత్తు వరకు ఎగురుతూ వెళ్ళగలదు. అంతేకాకుండా రష్యన్ ఎయిర్ ఫోర్స్ టెక్నాలజీస్ మీద నిఘా ఉంచగలదు కూడా. ఆ ఎయిర్ క్రాఫ్ట్ని తయారు చేసే ప్రాజెక్ట్కి ప్రాజెక్ట్ ఆక్వాటౌన్ అని పేరు పెట్టారు. ఈ ఆక్వాటౌన్ ప్రాజెక్ట్ని మన్హాటన్ ప్రాజెక్ట్ కంటే చాలా సీక్రెట్గా మెయింటైన్ చేస్తూ పూర్తి చేశారు. ఈ మన్హాటన్ ప్రాజెక్ట్ అనేది మొట్టమొదటి ఆటం బాంబుని తయారు చేసిన ప్రాజెక్టు. దానికంటే సీక్రెట్గా ఈ ప్రాజెక్ట్ని రూపొందించారు. అంతేకాకుండా ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పేపర్ వర్క్ మీద కూడా సీక్రెట్ అనే స్టాంప్ ఉండదు. అందువల్ల ఒకవేళ ఆ పేపర్ వర్క్ ఎవరికైనా దొరికినా లేదా మిస్గైడ్ చేయబడినా కూడా
అది ఒక సీక్రెట్ డాక్యుమెంట్ అని ఎవరు అనుకోరు. దాని గురించి ఎవరు పూర్తిగా పట్టించుకోరు. ఏదో నార్మల్ డాక్యుమెంట్ అని మాత్రమే అనుకుంటారు. అలా అనుకునేలా చేయడం కోసమే దాని మీద సీక్రెట్ స్టాంప్ అనేది వేయలేదు. అంతేకాకుండా ఈ ఫ్లైట్కి వాళ్ళు ఇచ్చిన కోడ్ U2 యాక్చువల్గా యుఎస్ గవర్నమెంట్లో SU అనే పేరుతో నార్మల్ ఫ్లైట్ క్యారియర్స్ ఉంటాయి. అవి జనరల్ ట్రాన్స్పోర్ట్కే వాడతారు కానీ సీక్రెట్గా నిఘా ఉంచడానికి వాడరు. సో ఇది U2 అని పేరు పెట్టడం వల్ల ఇది కూడా ఒక నార్మల్ ఎయిర్క్రాఫ్ట్ మాత్రమే అని అనుకునే అవకాశం ఉందని అలా పెట్టారు దీనికి పేరు. ఈ ఎయిర్క్రాఫ్ట్కి చాలా యూనిక్ ఫీచర్స్ అనేవి ఉన్నాయి. దీనికి ది బెస్ట్ ఎయిర్క్రాఫ్ట్గా పేరు కూడా వచ్చింది. అయితే అంతా బాగానే ఉంది కానీ ఈ ఎయిర్క్రాఫ్ట్ని టెస్ట్ చేయడానికి సరైన సైట్ వాళ్ళకి దొరకలేదు. కెల్లీ జాన్సన్ టీము ఏరియా 51ని చూడడానికి ముందు దాదాపుగా 50 సైట్లను వెతికారు. ఆ తర్వాత ఈ సైట్ని చూసిన తర్వాత ఇది వాళ్ళకి బాగా నచ్చింది. దీన్ని వెంటనే ఓకే చేసేశారు. అయితే అప్పట్లో ఉన్న ఎయిర్క్రాఫ్ట్ రన్వే అనేది ఈ ఫ్లైట్ ఎగరడానికి సరిపోదు. దాంతో కేవలం ఈ U2 కోసమే ఒక కొత్త రన్వేని నిర్మించాలనుకున్నారు. దాంతో కెల్లీ జాన్సన్ వెంటనే యుఎస్ గవర్నమెంట్కి ఒక అప్లికేషన్ పెట్టాడు. అదేంటి అంటే ఈ ప్రాంతాన్ని మనం కొనేసుకొని ఈ ప్రాంతాన్ని టెస్ట్ సైట్ కింద వాడుకొని ఒక కొత్త రన్వే నిర్మించుకుందాము అని. అయితే అక్కడ ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. అదేంటి అంటే అప్పటికే ఆ ప్రాంతానికి కొంచెం దూరంలో నెవాడా టెస్ట్ రేంజ్ అనే ఒక ప్రాంతంలో న్యూక్లియర్ వెపన్స్ని టెస్ట్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా అక్కడికి దగ్గరలో ఉన్న సాల్ట్ లేక్ కూడా మొత్తం రేడియో యాక్టివిటీతో నిండిపోయి ఉంది. అంత రేడియో యాక్టివిటీతో నిండిపోయి ఉన్న ప్రాంతంలో ఫ్లైట్ క్యారియర్ టెస్టింగ్ అనేది అసాధ్యం. అందుకని ఆ రేడియో యాక్టివ్ క్లౌడ్స్ అనేవి పూర్తిగా వెళ్ళిపోయిన తర్వాత కొంచెం లేటుగా ఈ ఫ్లైట్ క్యారియర్ యొక్క టెస్టింగ్ అనేది స్టార్ట్ చేశారు. 50 సైట్స్ని చూసిన తర్వాత ఇది 51st సైట్గా ఓకే అయింది కాబట్టి దీనికి ఏరియా 51 అనే పేరు పెట్టారు. 1954లో U2 యొక్క ఫ్లైట్ అనేది ఇక్కడికి తీసుకొచ్చి పెట్టినప్పటికీ కూడా దీన్ని టెస్ట్ చేయడానికి కుదరలేదు. అయితే దీన్ని టెస్ట్ చేసిన తర్వాత మెల్లిగా 1955 ఆగస్టులో దీన్ని పూర్తి స్థాయిలో వాడారు. అయితే దీన్ని పూర్తి స్థాయిలో టెస్ట్ చేయడానికి ముందు 1955 ఆగస్టు 1న లాక్హీడ్ చీఫ్ టెస్ట్ పైలట్ అయిన టానీ లాఫీరే ఒక హై స్పీడ్ ట్యాక్సీ రన్ నిర్వహించాడు. ఆ తర్వాత ఈ U2 ఫ్లైట్ యొక్క టెస్ట్ రన్ అనేది జరిగింది. అయితే ఈ U2 ఫ్లైట్ అనేది పూర్తి స్థాయిలో 1955 చివరి నాటికి అందుబాటులోకి వచ్చింది. అది సోవియట్ దేశంపై నుంచి ఎగురుతున్నప్పటికీ కూడా సోవియట్ దేశపు రాడార్ సిస్టమ్స్ దాన్ని కనిపెట్టలేకపోయేవి. దానికి కారణం ఏంటి అంటే అది చాలా హై ఆల్టిట్యూడ్లో ఎగురుతూ ఉంది. అందువల్ల దాని గురించి ఎవరూ పూర్తిగా తెలుసుకోలేకపోయారు సోవియట్ వాళ్ళు. అయితే యుఎస్ గవర్నమెంట్ ఆ ఫ్లైట్ని కేవలం రష్యా మీదకి మాత్రమే నిఘాగా వాడలేదు. దాన్ని ఈజిప్ట్కి, ఫ్రెంచ్కి, ఇజ్రాయిల్ మీదకి అన్నిటికీ వాడింది. ఈజిప్ట్ మీద జరిగిన సూయిజ్ వార్ సమయంలో కూడా యుఎస్ గవర్నమెంట్ ఈ ఫ్లైట్ని ఈజిప్ట్ మీదకి నిఘాకి వాడింది. అయితే అంతా బాగానే నడుస్తుంది అని అనుకుంటున్న సమయంలో యుఎస్ గవర్నమెంట్ ఈ ఎయిర్క్రాఫ్ట్ని తయారు చేసిన విషయం గురించి రష్యాకి తెలిసి రష్యా దీనికి కౌంటర్గా వాళ్ళు కూడా ఒక టెక్నాలజీని రూపొందించారు. వాళ్ళు కూడా ఒక ఎయిర్క్రాఫ్ట్ని తయారు చేయడం స్టార్ట్ చేశారు. దాంతో అమెరికన్ గవర్నమెంట్ ఏ డెసిషన్ తీసుకుంది అంటే ప్రాజెక్ట్ రెయిన్బోని స్టార్ట్ చేయాలి అని. ఈ ప్రాజెక్ట్ రెయిన్బో అనేది ఏంటి అంటే రాడార్ సిగ్నల్స్ని కిందకి బౌన్స్ చేసి మళ్ళీ వాటిని రీబౌన్స్ చేసేలా చేసి ఫ్లైట్ అనేది ఎక్కడ ఉందో పూర్తి స్థాయిలో తెలియనివ్వకుండా చేసేటట్టు తయారు చేయాలి అనుకుంది. అయితే ఆ టెక్నాలజీ అనేది పూర్తిగా అందుబాటులోకి వచ్చేసరికి 2 U2 ఫ్లైట్స్ పేలిపోయాయి. ఎందుకంటే U2 అనేది పూర్తిగా రాడార్లకు దొరకకుండా తయారు చేయబడలేదు. 1960లో మే 1వ తారీఖున ఒక U2 ఫ్లైట్ని ఫ్రాన్సిస్ గేరీ అనే ఒక వ్యక్తి డ్రైవ్ చేస్తూ సోవియట్ దేశం మీద నుంచి వెళుతూ ఉండగా సోవియట్ సేనలు ఈ U2 ఫ్లైట్ని గమనించి దీన్ని పేల్చివేశాయి. అంతేకాకుండా 1962లో క్యూబా మీదుగా వెళ్తున్నప్పుడు కూడా క్యూబాకి చెందిన వాళ్ళు దీన్ని గమనించి దీన్ని పేల్చివేశారు. అయితే ఈ U2 ఫ్లైట్స్ని వాళ్ళు గమనించేస్తున్నారు అని తెలుసుకున్న తర్వాత అమెరికన్ గవర్నమెంట్ మరొక ఎయిర్క్రాఫ్ట్ని తయారు చేయాలని నిర్ణయించుకుంది. ఆ ఎయిర్క్రాఫ్ట్కి ఉండే ఫీచర్స్ ఏంటి అంటే అప్పటి వరకు ఏ సోవియట్ ఫ్లైట్కి కానీ లేదా ప్రపంచంలోని మరే ఫ్లైట్కి కానీ లేని ఫీచర్స్ అవి. ఆ ఎయిర్క్రాఫ్ట్ని కూడా కెల్లీ జాన్సన్ రూపొందించాడు. దానికి A-12 అని పేరు పెట్టారు. దాన్ని టెస్ట్ చేయడానికి కూడా మళ్ళీ ఏరియా 51కే తీసుకొచ్చారు. ఈ A-12 ఫ్లైట్ని రూపొందించడానికి వాళ్ళు పెట్టిన పేరు ప్రాజెక్ట్ ఆక్స్ఫర్డ్. ఈ ఫ్లైట్ని పూర్తి స్థాయిలో రూపొందించిన తర్వాత దీన్ని టెస్ట్ చేయడానికి ఏరియా 51కి తీసుకొచ్చి టెస్ట్ చేస్తూ ఉండగా ఇది మొదటి టెస్ట్లోనే పూర్తి స్థాయిలో పైకి ఎగిరింది. అంతేకాకుండా U2 ఫ్లైట్ కంటే 3 రెట్లు ఎక్కువ ఎత్తుకు వెళ్ళింది, 3 రెట్లు ఎక్కువ వేగంగా కూడా వెళ్ళింది. దాంతో ఈ ఫ్లైట్ అనేది ది బెస్ట్ ఫ్లైట్గా మారింది. అంతేకాకుండా ఏరియా 51 కూడా ఈ A-12 ఫ్లైట్కి మారుపేరుగా మిగిలిపోయింది. అయితే అంతా బాగానే ఉంది కానీ ఈ A-12 ఎయిర్క్రాఫ్ట్ని టైటానియంతో రూపొందించారు. అప్పట్లో ప్రపంచం మొత్తానికి టైటానియంని సప్లై చేసేది సోవియట్ యూనియన్ అంటే రష్యా మాత్రమే. సో రష్యా అమెరికాకి
ఈ ఫ్లైట్ని తయారు చేయడానికి టైటానియంని సప్లై చేయడానికి ఒప్పుకోలేదు. దాంతో సిఐ కొన్ని ఫేక్ ఏజెంట్స్ని క్రియేట్ చేసి ఆ ఫేక్ ఏజెంట్స్ ద్వారా వేరు దేశాల్లో ఉంచి వాళ్ళందరి ద్వారా ఆ టైటానియంని కొనుగోలు చేసి అక్కడి నుంచి అమెరికాకి ట్రాన్స్పోర్ట్ చేసుకునేది రహస్యంగా. ఈ A12 ఫ్లైట్ అనేది 5 సంవత్సరాల పాటు సేవలు అందించింది. ఈ A12 ఫ్లైట్ మొట్టమొదటిసారిగా అసెంబుల్ చేసింది కూడా ఏరియా 51లోనే. ఈ ఫ్లైట్ అనేది రష్యా మీద మాత్రమే కాకుండా నార్త్ కొరియా మీద కూడా నిఘా ఉంచింది. అంతేకాకుండా వియత్నాం వార్ సమయంలో కూడా ఇది ఎంతగానో ఉపయోగపడింది. ఈ ప్రపంచంలోకెల్లా మొట్టమొదటిసారిగా రాడార్ డిటెక్టింగ్ సిస్టమ్ని మోసం చేయగలిగే ఏకైక ఫ్లైట్ ఇది. ఇది రాడార్ డిటెక్టింగ్ సిస్టమ్ మీద 1 కాదు 2 కాదు 20-30 బీమ్స్ అనేవి వచ్చేలా చేసి ఫ్లైట్ అనేది ఎక్కడ ఉందో తెలియనివ్వకుండా చేస్తుంది. అలాగా ఇది వియత్నాం వార్ సమయంలో కావచ్చు, మరెన్నో యుద్ధాల సమయంలో చాలా బాగానే ఉపయోగపడింది. కానీ ఈ ఎయిర్ క్రాఫ్ట్ని హ్యాండిల్ చేయడం అనేది చాలా కష్టం. అందువల్ల 1967లో వాల్టర్ రే అనే ఒక పైలట్ దీన్ని డ్రైవ్ చేస్తూ ఉండగా ఏరియా 51 దగ్గర ల్యాండ్ అయ్యే సమయానికి ఇది క్రాష్ ల్యాండ్ అయ్యి మొత్తం పేలిపోయింది. దాంతో 1968లో ఈ A12 ఫ్లైట్ని దాని సర్వీసెస్ నుంచి విత్డ్రా చేశారు. కాకపోతే ఈ A12 మిషన్ని వేరే మిషన్తో రీప్లేస్ చేశారు. దాని పేరు SR-71 బ్లాక్ బర్డ్. ఈ SR-71 బ్లాక్ బర్డ్ నిర్మాణం కూడా ఏరియా 51లోనే జరిగింది. A12తో వచ్చిన ఎక్స్పీరియన్స్తో దానికంటే ది బెస్ట్గా దీన్ని తయారు చేయాలనుకున్నారు. తయారు చేశారు కూడా. అయితే అదే సమయంలో ఈ ఏరియా 51లో మరొక ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ అయింది. అదేంటి అంటే D-21 అన్నేముడ్ డ్రోన్. ఈ ప్రాజెక్ట్లో జరిగేది ఏంటి అంటే D-21 అనే ఒక చిన్న ఫ్లైట్ని తయారు చేస్తారు. ఆ చిన్న ఫ్లైట్ని A12 మీదకి ఎక్కించి దాన్ని వేరు దేశాల్లోకి తీసుకువెళ్తారు. అలా తీసుకుని వెళ్ళిన తర్వాత ఒక నిర్దేశిత ప్రాంతంలో ఆ D-21 ఫ్లైట్ అనేది ఈ A12 ఫ్లైట్ నుంచి పూర్తిగా విడిపోయి ఆ తర్వాత ఆ ప్రాంతంలో ఉన్న మొత్తం అన్ని సీక్రెట్ టెరిటరీస్ని, ఆ తర్వాత నిషేధిత ప్రాంతాలని అన్నింటినీ ఫొటోస్ తీసి అమెరికాకి పంపిస్తూ ఉంటుంది. అలా పంపించి కొన్ని లిమిటెడ్ ఫొటోస్ అన్ని అయిపోయిన తర్వాత దాని అంతా అదే పేల్చేసుకొని కాలిపోయి సముద్రంలో కలిసిపోతుంది. ఇది దాని యొక్క టార్గెట్, దాని యొక్క ప్లాన్. అయితే ఈ D-12 అనేది పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదు. కానీ ఈ D-12 అనేది ఒక విధంగా ఉపయోగపడింది. అదేంటి అంటే మోడర్న్ డ్రోన్స్కి. అయితే ఇక్కడ ఏరియా 51కి వచ్చిన మరొక ప్రాబ్లం ఏంటి అంటే ఈ ఏరియా 51 అనేది శాటిలైట్లో కనిపిస్తోంది. అందువల్ల ఇక్కడ ఏం జరుగుతోందో రష్యా చాలా ఈజీగా తెలుసుకోగలుగుతోంది. కాబట్టి వెంటనే అమెరికన్ గవర్నమెంట్ ఈ SR-71కి మరియు U-2కి ఒక ఆదేశాన్ని ఇచ్చింది. అదేంటి అంటే మీరు చాలా ఎత్తు వరకు వెళ్ళి అక్కడ నుంచి ఏరియా 51 అనేది ఎలా కనిపిస్తుందో ఫోటోలు తీసి తీసుకురావాల్సిందిగా ఆదేశాన్ని ఇచ్చింది. ఎందుకంటే అలా చేయడం ద్వారా వాళ్ళు ఎలా చేస్తున్నారో తెలుసుకొని దాని ఆధారంగా మనం కూడా వాళ్ళ మీద శాటిలైట్ బేస్ నిఘా ఉంచవచ్చు అనే ఉద్దేశంతో అలా ఆదేశాన్ని ఇచ్చింది. అమెరికన్ గవర్నమెంట్ ఇంత వేగంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి కారణం ఏంటి అంటే వియత్నాం వార్ సమయంలో అమెరికన్ ఫ్లైట్స్ కంటే రష్యన్ ఫ్లైట్స్ అనేవి చాలా హై టెక్నాలజీని కలిగి ఉన్నాయి. అంతేకాకుండా అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అన్ని చాలా పూర్ పెర్ఫార్మెన్స్ని ఇచ్చాయి. దాంతో అప్పుడు అమెరికాకు అర్థమైన విషయం ఏంటి అంటే రష్యా మనకన్నా ఎన్నో రెట్లు వేగంగా ముందుకెళ్తోంది అని. ఎలాగైనా వాళ్ళు ఎలాంటి టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు, వాళ్ళు ఏ రకమైన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ని తయారు చేస్తున్నారు, ఎలా తయారు చేస్తున్నారు అనేది తెలుసుకోవడం కోసం మరొక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని వాళ్ళ మీదకి నిఘాకు పంపాలి అనుకుంది. అలాగే వాళ్ళ మీదకి నిఘాకు పంపడం కోసం మరొక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని తయారు చేయడానికి ఆదేశాలు ఇచ్చింది. అదే MiG-21. ఆ MiG-21లో ఆపరేషన్ డైమండ్ అనే పేరుతో వాళ్ళకు మరొక ప్రయోగం కూడా చేశారు. అదేంటి అంటే ఇరాక్కి చెందిన కొందరిని పైలట్స్గా రిక్రూట్ చేసుకొని వాళ్ళని ఇజ్రాయెల్ మీదకి దాడికి పంపాలి అని. అలాగా 1966 ఆగస్టు 16న మిమ్మీ రెడ్ అనే ఒక ఇరాక్ పైలట్ ఇజ్రాయెల్ మీదకి ఆ ఫ్లైట్ తీసుకుని వెళ్ళాడు. అయితే ఆ నెక్స్ట్ సంవత్సరం ఇజ్రాయెల్ దేశం అమెరికా దేశంతో చేతులు కలిపి ఆ ఫ్లైట్ని లోన్ తీసుకుంది. దాని యొక్క కోడింగ్ అనేది పూర్తిగా మార్చేశారు. అది అమెరికన్ ఫ్లైట్ అనే విషయం తెలియకుండా ఉండడం కోసం. అలాగ పూర్తి స్థాయిలో మార్చిన తర్వాత ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఆ ఫ్లైట్ని మళ్ళీ తీసుకొని అమెరికాకి ఇచ్చేసింది. అయితే అలాగా మళ్ళీ అమెరికాకి రిటర్న్ ఇవ్వడానికి ముందు ఇజ్రాయెల్లో ఆ ఫ్లైట్ని చాలాసార్లు నార్మల్ సర్వీసెస్కి వాడారు. సో ఆ ఫ్లైట్ గురించి ఎవరైనా తెలుసుకున్నప్పటికీ కూడా అది కేవలం ఒక నార్మల్ ఫ్లైట్ అనే ఉద్దేశంలో మాత్రమే ఉంటారు. ఆ కారణంతోనే ఆ ఫ్లైట్ని అలా మార్పులు చేశారు. తిరిగి వచ్చిన తర్వాత ఇది కూడా ఏరియా 51లోనే మళ్ళీ టెస్ట్ రైడ్ చేయబడింది. అంతేకాకుండా దీని యొక్క అసెంబ్లింగ్ మొత్తం ఏరియా 51లోనే జరిగింది. అయితే ఈ ఏరియా 51లో ఫ్లైట్ టెస్టింగ్ అనేది అక్కడతో ఆగలేదు. MiG-23 అనే ఒక ఫ్లైట్ని కూడా అక్కడే టెస్ట్ చేశారు. అయితే ఆ తర్వాత యుఎస్ గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది. అదేంటి అంటే U-2 మరియు A-12 వంటి ఫ్లైట్స్ రాడార్లో కనబడకుండా ఉండడానికి మాత్రమే తయారు చేశారు. అయితే మరొక ఫ్లైట్ని రాడార్లో బౌన్స్ అయ్యేటట్టు చేశారు, రాడార్ని కన్ఫ్యూజ్ అయ్యేటట్టు చేశారు. అంతేగాని రాడార్లో అసలు కనిపించకుండా చేసేటట్టు ఒక ఫ్లైట్ని కూడా తయారు చేయలేదు. దాంతో యుఎస్ గవర్నమెంట్ లాక్హీడ్లో ఉన్న స్కంక్ వర్క్స్ టీమ్కి మరొక ఆర్డర్ ఇచ్చింది. అదేంటి అంటే అలాంటి 2 ఎయిర్ క్రాఫ్ట్స్ని తయారు చేయాలి అని. ఆ 2 ఎయిర్ క్రాఫ్ట్స్ని
ఆ టీము చాలా కష్టపడి తయారు చేశారు. 1977 నాటికి ఆ ఫ్లైట్స్ అనేవి మొట్టమొదటిసారిగా ఏరియా 51 నుంచి ఎగిరాయి గాల్లోకి. ఆ ప్రాజెక్టు పేరు ప్రాజెక్ట్ హ్యావ్ బ్లూ. వాటికి F-117 నైటాక్ అనే పేరు పెట్టారు. ఇది చాలా అద్భుతంగా పనిచేసింది. ఇరాక్తో వార్ సమయంలో 1991లో ఇది చాలా అద్భుతంగా సేవలు అందించింది. ఇది టార్గెట్స్ని చాలా వేగంగా ఛేదిస్తుంది కూడా. అయితే ఎన్నో ఏళ్లుగా ఏరియా 51ని కేవలం హై టెక్నాలజీ ఎయిర్ క్రాఫ్ట్స్ని టెస్ట్ చేయడానికి టెస్ట్ బేస్ కింద వాడుతున్నప్పటికీ కూడా ప్రజల్లో దీని గురించి ఇది ఒక యూఎఫ్ఓ బేస్ అని, యూఎఫ్ఓస్కి సంబంధించిన టెక్నాలజీ అనేది ఇక్కడ రీసెర్చ్ చేయబడుతుందని, ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళకి ఏలియన్స్కి కాంటాక్ట్ ఉందని, కొన్నిసార్లు అయితే ఏలియన్స్ ఇక్కడికి వచ్చి మళ్ళీ వాళ్ళ గ్రహాలకు వెళుతూ ఉంటారని అందరూ అనుకోవడం మాత్రం మానలేదు. మరి అలా ఎందుకు జరుగుతోంది? ఎందుకు ఇన్ని ఫ్లైట్ టెస్టింగ్ జరుగుతున్నప్పటికీ కూడా దీన్ని ఏలియన్స్కి సంబంధించిన ప్రాంతం అని అనుకోవడం మొదలుపెట్టారు ప్రజలు. ఇక్కడ ఎన్నో ఎయిర్ క్రాఫ్ట్లు టెస్టింగ్ జరిపిన తర్వాత కూడా ఇప్పటికీ ఏలియన్స్కి సంబంధించిన రీసెర్చ్లు జరుగుతున్నాయని, లేదా యూఎఫ్ఓస్ అనేవి ఇక్కడ దిగుతున్నాయని, ఏలియన్స్ ఇక్కడికి వస్తున్నారని, ఇలాంటి ఎన్నో ఊహాగానాలు రావడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ కనిపించిన కొన్ని మిస్టీరియస్ వస్తువులు, కొన్ని మిస్టీరియస్ ఎయిర్ క్రాఫ్ట్స్, కొన్ని మిస్టీరియస్ యూఎఫ్ఓ వంటి ఎయిర్ క్రాఫ్ట్స్. అయితే రీసెంట్గా జరిపిన కొన్ని రీసెర్చ్లో తెలిసింది ఏంటి అంటే ఇక్కడ చాలా ఫ్లైట్ యొక్క టెస్టింగ్ అనేది జరిగింది కదా, అందులో ముఖ్యంగా హ్యావ్ బ్లూ అనే ఒక ఫ్లైట్ది. అప్పుడు శాస్త్రవేత్తలు చెప్పింది ఏంటంటే 1970 నుంచి వస్తున్న కొన్ని సైటింగ్స్కి సంబంధించిన ఫొటోస్లో ఉన్న ఫ్లైట్స్లో ఈ హ్యావ్ బ్లూ అనే ఎయిర్ క్రాఫ్టే మనకి యూఎఫ్ఓలా కనిపించిందని చెప్పారు. అయితే 90% వరకు హ్యావ్ బ్లూ అని చెప్పొచ్చు, కానీ మిగతా 10%కి మాత్రం సరైన ఆధారం దొరకలేదు. అయినప్పటికీ కూడా గవర్నమెంట్ ఆఫ్ యుఎస్ దీని గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. ఇది కూడా ఎన్నో కాన్స్పిరసీ థియరీలు దీని గురించి బయటకు రావడానికి కారణమవుతోంది. ఇక్కడ యూఎఫ్ఓస్ మరియు ఏలియన్స్కి సంబంధించిన రీసెర్చ్లు జరుగుతున్నాయి అనడానికి కేవలం చిన్నపాటి ఎవిడెన్స్లు మాత్రమే ఉన్నప్పటికీ దీని గురించి పూర్తి స్థాయిలో ఇది యూఎఫ్ఓస్ మరియు ఏలియన్స్ బేస్ అనే రూమర్స్ వచ్చాయి. కానీ దాని గురించి యుఎస్ గవర్నమెంట్ మాట్లాడకపోవడం వల్ల ఆ రూమర్స్ మరింత పెద్దవయ్యాయి. ఇక్కడ దీని గురించి మాత్రమే కాకుండా మరికొన్ని రూమర్స్ కూడా ఉన్నాయి. అవేంటి అంటే ఇక్కడ యాంటీ గ్రావిటీ మరియు టైం ట్రావెల్కి సంబంధించిన రీసెర్చ్లు కూడా జరుగుతున్నాయని. ఈ ప్రాంతానికి సంబంధించి ఉన్న మరొక రూమర్ ఏంటి అంటే ఫిలడెల్ఫియా ఎక్స్పెరిమెంట్ కూడా ఈ ప్రాంతంలోనే జరిగింది అంటూ ఉంటారు. ఫిలడెల్ఫియా ఎక్స్పెరిమెంట్ అనేది ఒక యుఎస్ నేవీ షిప్ కొన్ని సెకండ్ల పాటు కనిపించకుండా మాయమయ్యి ఆ తర్వాత మళ్ళీ కనిపించింది. ఇది యుఎస్ గవర్నమెంట్ చేస్తున్న అత్యంత సీక్రెట్ ఆపరేషన్స్లో ఇది కూడా ఒకటి అని అప్పట్లో చాలామంది దీని గురించి పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ ప్రాంతం గురించి ఉన్న మరొక రూమర్ ఏంటి అంటే ఈ ప్రాంతంలోనే ఫేక్ మూన్ ల్యాండింగ్స్ అనేవి జరిపారని, మూన్ ల్యాండింగ్స్ యొక్క ఫేకింగ్ వీడియోస్ అనేవి ఈ ప్రాంతంలోనే తీశారని నమ్ముతూ ఉంటారు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఉన్న అతిపెద్ద రూమర్ ఏంటి అంటే రోజ్వెల్ ఇన్సిడెంట్ తర్వాత ఆ క్రాష్ అయిన యూఎఫ్ఓని మరియు ఆ యూఎఫ్ఓలో ఉన్న ఏలియన్స్ని ఇక్కడే స్టోర్ చేశారని, వాళ్ళందరూ ఇప్పుడు ఏరియా 51లోనే ఉన్నారని, ఆ యూఎఫ్ఓ కూడా ఇప్పటికీ ఏరియా 51లోనే ఉంది అని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఇక్కడ కేవలం రోజ్వెల్ ఇన్సిడెంట్లో దొరికిన యూఎఫ్ఓ మాత్రమే కాకుండా ఇంకా మరెన్నో యూఎఫ్ఓస్ అనేవి ఇక్కడే ఉన్నాయని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఉదాహరణకి లూసియానాలో 1953లో యుఎస్ సోల్జర్స్కి దొరికిన ఒక ఎగ్ షేప్డ్ క్రాఫ్ట్ కూడా ఇక్కడే ఉందంటారు. అంతేకాకుండా 1955లో అలబామాలో దొరికిన ఒక డిస్క్ వంటిది కూడా ఇక్కడే ఉందంటూ ఉంటారు. ఈ ప్రాంతానికి చెందిన ఒక ఆర్మీ హెలికాప్టర్ క్లెయిమ్ చేసింది ఏంటంటే తాను ఏలియన్స్ బాడీస్ని మ్యాక్స్వెల్ ఎయిర్ ఫోర్స్ బేస్కి తరలించానని చెప్పాడు. అయితే అతని మాటల్లో నిజమెంతుందో తెలియలేదు, కానీ అతను చెప్పిందే కనుక నిజమైనట్టయితే ఈ ఏలియన్స్ అనేవి ఏరియా 51లో పక్కాగా ఉన్నాయి. హాలీవుడ్ కూడా ఈ ఏరియా 51 గురించి ఉన్న గాసిప్స్ని క్యాష్ చేసుకుంది. ఈ ఏరియా 51 మీద చాలా సినిమాలే వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1996 సమ్మర్లో వచ్చిన ఇండిపెండెన్స్ డే అనే ఒక బ్లాక్ బస్టర్ మూవీ. ఈ మూవీ ఏరియా 51 ఆధారంగానే రూపొందించబడింది. ఈ వీడియోలో చూపించింది ఏంటంటే ఏరియా 51లోనే రోజ్వెల్ ఇన్సిడెంట్లో దొరికిన యూఎఫ్ఓ అనేది స్టోర్ చేయబడింది. అంతేకాకుండా దానికి అక్కడ శాస్త్రవేత్తలు రిపేర్లు కూడా చేస్తూ ఉంటారు, దాన్ని మళ్ళీ గాల్లోకి ఎగిరేలా చేయడం కోసం. అదే ఆ క్లైమాక్స్లో మంచి టర్నింగ్ పాయింట్ అవుతుంది. అయితే ఈ సినిమా గురించి మరియు ఈ సినిమాలో ఏరియా 51 గురించి ఉన్న విషయాలన్నీ తెలుసుకున్న యుఎస్ మిలిటరీ ఈ సినిమాలో ఉన్న ఏరియా 51కి సంబంధించిన అన్ని వీడియోస్, అంతేకాకుండా యుఎస్ మిలిటరీకి సంబంధించిన అన్ని వీడియోస్ డిలీట్ చేసేయాలని చెప్పింది. అయితే ఈ సినిమా డైరెక్టర్ అందుకు ఒప్పుకోలేదు. అదే ఈ సినిమాలో మెయిన్ టర్నింగ్ పాయింట్ అని, అది లేకపోతే ఈ సినిమా వేస్ట్ అని, కాబట్టి అవి నేను డిలీట్ చేయనని చెప్పాడు. అయితే ఇలా చేయడం వల్ల ఏమైంది అంటే యుఎస్ మిలిటరీ ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత సీక్రెట్ టెస్టింగ్ బేస్ వైపు అందరి కళ్ళు పడేలా చేసింది. ఎందుకంటే చూసి చూడనట్టు ఊరుకున్నట్టయితే ప్రజలు అదేదో హాలీవుడ్ మూవీ, అదేదో యాక్షన్ మూవీ అన్నట్టు చూసి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ యుఎస్ మిలిటరీ వాటిని డిలీట్ చేయాలి అని కోరడం వల్ల అందులో ఖచ్చితంగా ఏదో ఉండి ఉంటుంది, అది నిజంగానే యుఎస్ మిలిటరీ చేస్తున్న పని అయి ఉంటుంది అనే ఆలోచనలు ప్రజలకు వచ్చాయి. దాని ద్వారా ఆ సినిమాకి మరిన్ని ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి, మరింత ఎక్కువ మంది ఆడియన్స్ వచ్చారు.
అయితే ఆ ప్రాంతంలో యూఎఫ్ఓస్ మరియు ఏలియన్స్కి సంబంధించిన రీసెర్చ్లు అనేవి జరుగుతున్నాయని అమెరికన్స్కి కానీ మిగతా దేశ ప్రజలకు కానీ అంత పూర్తిగా తెలియదు. కానీ మిగతా దేశ ప్రజలకి, అమెరికన్లకి అందరికీ దీని గురించి పూర్తిగా తెలిసేలా చేసిన వ్యక్తి బాబ్ లేజర్. ఈ బాబ్ లేజర్ అనే ఒక వ్యక్తి 1989లో లాస్ వేగాస్లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూ కారణంగా అతను పబ్లిక్లోకి వెళ్ళాడు. ఏరియా 51 కూడా పబ్లిక్లోకి వెళ్ళింది. ఆ ఇంటర్వ్యూలో అతను చెప్పింది ఏంటంటే తాను అంతకుముందు ఏరియా 51లో పనిచేశానని చెప్పి ఏరియా 51కి సంబంధించిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు చెప్పాడు. అదేంటి అంటే ఏరియా 51లో సౌత్ భాగాన అండర్ గ్రౌండ్లో ఒక బేస్ అనేది ఉందని, ఆ అండర్ గ్రౌండ్ బేస్ పేరు S4 అని, ఆ S4లో ఏలియన్స్కి సంబంధించిన మరియు యూఎఫ్ఓస్కి సంబంధించిన టెక్నాలజీపై రీసెర్చ్లు జరుపుతున్నారని, అంతేకాకుండా యాంటీ గ్రావిటీకి సంబంధించిన రీసెర్చ్లు కూడా అక్కడ జరుగుతున్నాయని అతను తెలిపాడు. అయితే అతనికి ఈ విషయాలన్నీ తెలియడానికి కారణం ఏంటి అంటే అతను కూడా S4లోనే పనిచేశానని చెప్పాడు. 1940 నుంచి యుఎస్ గవర్నమెంట్ ఆ ప్రాంతంలో అండర్ గ్రౌండ్ బేస్ని నిర్మించి అక్కడ రీసెర్చ్లు చేస్తుందని తెలిపాడు. అతను చెప్పిన మాటలన్నీ విన్న తర్వాత అప్పటికే కొందరికి ఆ ప్రాంతంలో ఏదో గుండ్రటి వస్తువు కనబడడం, అది చాలా వేగంగా వెళుతూ ఉండడం, ఉన్నట్టుండి స్లో అయిపోవడం, అది కూడా కొంచెం కొంచెంగా కాకుండా ఒక్కసారిగా ఆగిపోవడం, అంతేకాకుండా దాని డైరెక్షన్ని ఉన్నట్టుండి మార్చుకొని గాల్లోకి ఎగిరిపోవడం లేదా కిందకి దిగిపోవడం, ఇలాంటివన్నీ చూశారు. వాళ్ళందరూ అవి ఖచ్చితంగా యూఎఫ్ఓస్ మరియు ఏలియన్స్ అని నమ్మడం మొదలుపెట్టారు. అంతేకాకుండా వాటికి ఏరియా 51కి సంబంధం ఉందని కూడా నమ్మడం మొదలుపెట్టారు. అయితే తను ఇచ్చిన ఇంటర్వ్యూలో బాబ్ లేజర్ మరొక విషయాన్ని కూడా తెలిపాడు. అదేంటి అంటే ఆ ఏలియన్స్ వాడుతున్న యూఎఫ్ఓస్లో వాడుతున్న ఫ్యూయల్ అనేది అప్పటి వరకు మనుషులకి తెలియని ఫ్యూయల్ అని చెప్పాడు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఎలిమెంట్ 115 అని చెప్పాడు. అయితే 2003లో ఆ ఎలిమెంట్కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ రష్యా సేకరించి దానికి మాస్కోవియన్ అనే పేరు పెట్టింది. అయినప్పటికీ కూడా దాని గురించి ఇంకా రీసెర్చ్లు జరుగుతూనే ఉన్నాయి. బాబ్ లేజర్ యొక్క మాటల ప్రకారం ఏలియన్స్ హ్యూమన్స్తో దాదాపు 10,000 సంవత్సరాల క్రితం నుంచే కాంటాక్ట్లో ఉన్నారు. అంతేకాకుండా హ్యూమన్స్ యొక్క గ్రోత్ మీద దాదాపుగా 10,000 సంవత్సరాల క్రితం నుంచే ఏలియన్స్ యొక్క ప్రభావం అనేది ఉందని అతను తెలిపాడు. అతను ఈ ఇంటర్వ్యూ ఇవ్వడానికి ముందు మరొక ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు. కానీ ఆ ఇంటర్వ్యూలో అతను ఏ విషయాలు బయటకు పెట్టలేదు. కానీ ఈ ఇంటర్వ్యూలో మాత్రం అతను ఈ విషయాలన్నీ బయట పెట్టాడు. అయితే దీని తర్వాత ఇచ్చిన మరొక ఇంటర్వ్యూలో అతను ఇలా అడగ్గా ఎందుకు మీరు ముందు వీడియోలో చెప్పకుండా తర్వాత వీడియోలో చెప్పారు అని అడగ్గా అతను ఏం చెప్పాడంటే యుఎస్ గవర్నమెంట్ తనని ముందు బయటకు చెప్పొద్దని చెప్పిందని, అందుకనే తను చెప్పలేదని చెప్పాడు. కానీ దీని గురించి ఎన్నాళ్ళని ప్రజలకు తెలియకుండా దాస్తామనే ఉద్దేశంతో రెండో వీడియోలో అతను చెప్పేసినట్టుగా తెలిపాడు. అయితే అతను చెప్పినవన్నీ చాలా మిస్టీరియస్గా ఉన్నాయి. అంతేకాకుండా వినడానికి చాలా కుతూహలంగా ఉన్నాయి. అంతా బాగానే ఉంది, కానీ అతను చెప్పిన కొన్ని విషయాలు మాత్రం అతను చెప్పింది నిజమా అబద్ధమా అనే ఆలోచనలో పడేటట్టు చేస్తున్నాయి. అవేంటి అంటే అతని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మరియు అతని ప్రీవియస్ జాబ్ హిస్టరీ. అతను MITలో చదివానని చెప్పాడు. అంతేకాకుండా లాస్ ఆలమాస్ అనే కంపెనీలో అంతకుముందు పనిచేశానని కూడా తెలిపాడు. కానీ MITలో మరియు లాస్ ఆలమాస్లో అతని గురించి ఒక్క రికార్డు కూడా దొరకలేదు. కానీ అతని గురించి రిపోర్టర్స్ ఆపకుండా ఇంకా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. అలా చేస్తున్నప్పుడు లాస్ ఆల్మాస్కి సంబంధించిన ఒక ఫోన్ బుక్ దొరికింది. ఆ ఫోన్ బుక్లో బాబ్ లేజర్ యొక్క పేరు అనేది కనబడింది. అంతేకాకుండా 1982లో లాస్ ఆల్మాస్కి సంబంధించిన ఒక ఆర్టికల్లో లేజర్ యొక్క పేరు అనేది ఫిజిసిస్ట్గా పేర్కొనబడింది. అయితే MITలో చదివిన వ్యక్తి ఫిజిసిస్ట్గా ఎందుకు జాయిన్ అవుతాడనే విషయం మాత్రం ఎవరికీ అర్థం కాలేదు. అంతేకాకుండా అతను స్కూల్లో తన ఎడ్యుకేషన్ కంప్లీట్ అవగానే నేరుగా లాస్ ఆలమాస్లో జాబ్లో చేరినట్టుగా ఉంది. స్కూల్లో ఉన్న వ్యక్తిని నేరుగా జాబ్లోకి ఎలా తీసుకున్నారు, ఈ విషయాలేవి ఎవరికీ అర్థం కావట్లేదు. అయితే బాబ్ లేజర్ చెప్పేది ఏంటంటే యుఎస్ గవర్నమెంట్ తన గురించి ఎవరికి తెలియనివ్వకుండా ఉండడం కోసం లేదా తను చెప్పింది అబద్ధమని అందరూ నమ్మేలా చేయడం కోసం ఇలాంటి తప్పుడు ఆధారాలన్నీ సృష్టించిందని చెబుతూ ఉన్నాడు. కానీ అవి కూడా ఇంకా ప్రూవ్ కాలేదు. కానీ అతను చెప్పినవి మాత్రం చాలా మిస్టీరియస్గా ఉన్నాయి. అవి నిజమా కాదా అన్న విషయం పక్కన పెడితే అయితే జెరమీ కోబల్ అనే ఒక వ్యక్తి కూడా మరొక సినిమా తీశాడు. ఆ సినిమా పేరు బాబ్ లేజర్. ఈ సినిమాలో బాబ్ లేజర్ చెప్పిన విషయాలు మరియు ఏరియా 51 గురించి అప్పటి వరకు ఉన్న మరికొన్ని కాన్స్పిరసీస్ ఈ రెండూ కలిపి ఆ సినిమాలో కథగా మార్చి ఆ సినిమాని తీశారు. ఆ సినిమాలో బాబ్ లేజర్ని ఒక గొప్ప వ్యక్తిగా చూపించారు. అతను నిజాన్ని బయట పెట్టడం కోసం మొత్తం రిస్క్ చేసినట్టుగా చూపించారు. అంతేకాకుండా ఏరియా 51లో చాలా వింత వింత విషయాలనేవి జరుగుతున్నాయని, ఆ వింత వింత విషయాలనేవి ప్రపంచాన్ని మార్చేసే విషయాలు అన్నట్టుగా చూపించడం మొదలుపెట్టారు. అంతేకాకుండా ఏలియన్స్కి ఆ ప్రాంతానికి పూర్తిగా సంబంధాలు ఉన్నట్టే చూపించారు. ఆ సినిమాలో బాబ్ లేజరే యాక్ట్ చేశాడు. ఆ సినిమాలో చివరగా బాబ్ లేజర్ చెప్పింది ఏంటంటే అబద్ధం చెప్పడానికి తనకు ఎలాంటి మోటివేషన్ లేదని, నిజం చెప్పడానికి ధైర్యం మాత్రమే ఉందని చెప్పాడు. మరి అతను చెప్పినవన్నీ నిజమేనా? ఈ బాబ్ లేజర్ అనే సినిమా డిసెంబర్లో రిలీజ్ కాబోతోంది. చూడాలి అనుకునేవాడు చూడొచ్చు,
చూడకూడదు అనుకునేవాళ్ళు చూడకండి, డౌన్లోడ్ చేసుకునేవాళ్ళు డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఏదో ఒకటి చేసి ఆ సినిమాని అయితే చూడండి. మీకు మరికొంచెం క్లారిటీ వస్తుంది ఆ సినిమా గురించి, అతను చెప్పిన మాటల గురించి. అయితే బాబు లజార్ మాత్రమే కాకుండా మరికొందరు కూడా ఆ ప్రాంతంలో ఏలియన్స్ టెక్నాలజీ గురించి చెప్పారు. వాళ్ళు ఎవరెవరు అంటే ఇండిపెండెన్స్ డే సినిమా తీసిన ప్రొడ్యూసర్స్. ఇండిపెండెన్స్ డే సినిమా తీసిన ప్రొడ్యూసర్స్ ఇద్దరు ఒక ఫార్మర్ని ఇంటర్వ్యూ చేశారు. అతను చెప్పింది ఏంటంటే అతను ఇప్పుడు ఫార్మర్ కానీ ఒకప్పుడు అతను ఏరియా 51లో మెకానికల్ ఇంజనీర్ అని చెప్పాడు. అయితే అతను మెకానికల్ ఇంజనీర్గా మాత్రమే కాకుండా ఏరియా 51లో ఏలియన్స్తో కాంట్రాక్ట్ అయ్యి ఏలియన్స్ కన్స్ట్రక్షన్స్లో కూడా భాగంగా ఉన్నానని చెప్పాడు. అతను ఒక ఏలియన్ని చూశాడని, ఆ ఏలియన్ పేరు జే రాడ్ అని, ఆ జే రాడ్ అనే ఏలియన్ అతని సెక్షన్కి హెడ్ అని, అతని కిందే ఇతను పనిచేశానని చెప్పినట్టుగా తెలిపాడు. అతని కింద పనిచేస్తూ అతను ఒక ఏలియన్ స్పేస్ క్రాఫ్ట్కి టూప్ వంటిది తయారు చేశానని కూడా తెలిపాడు. అయితే అతను చాలా విషయాలు క్లెయిమ్ చేసినప్పటికీ తను చేసిన వాటికి దేనికి ఆధారాన్ని చూపించలేకపోయాడు. దాంతో అవి నిజమా కాదా అనే విషయం ప్రశ్నగానే మిగిలిపోయింది. ఈ విషయాలన్నీ పబ్లిక్కి తెలియడానికి కారణం ఏంటి అంటే వాళ్ళు అతను ఇంటర్వ్యూ చేసింది, అతను ఈ విషయాలన్నీ చెప్పింది ఒక డాక్యుమెంటరీగా తయారు చేసి స్కై టీవీ 1996లో రిలీజ్ చేసింది. అందువల్ల దీని గురించి అందరికీ తెలిసింది, కానీ దీనికి సంబంధించిన జవాబు మాత్రం ఇంకా దొరకలేదు. అయితే సంవత్సరం తర్వాత 1997 మే 23వ తారీఖున ఆర్ట్ బెల్ అనే ఒక రేడియో డీజే తన షోని హోస్ట్ చేస్తూ ఉండగా అతనికి ఒక ఫోన్ కాల్ అనేది వచ్చింది. ఆ ఫోన్ కాల్ చేసిన వ్యక్తి తన పేరు వెక్టర్ అని మాత్రమే తెలిపాడు. తన గురించి ఎలాంటి డీటెయిల్స్ చెప్పడానికి ఇష్టపడలేదు. అయితే అతను చెప్పిన విషయాలు ఏంటి అంటే అతను ఏరియా 51లోని S4లో పనిచేస్తున్నానని తెలిపాడు. అంతేకాకుండా ఆ S4లో ఏలియన్స్కి సంబంధించిన ఎన్నో కన్స్ట్రక్షన్స్ అనేవి నిజంగా జరుగుతున్నాయని, ఆ కన్స్ట్రక్షన్స్ కూడా చిన్న స్థాయిలో కాకుండా చాలా పెద్ద స్థాయిలోనే జరుగుతున్నాయని, ఏలియన్స్కి సంబంధించిన రీసెర్చ్లు అనేవి అక్కడ నిజంగానే జరుగుతున్నాయని, ఏలియన్స్ కూడా అక్కడికి వచ్చి వెళుతూ ఉంటారని ఆ ఫోన్ కాల్లో చెప్పాడు. అదే సంవత్సరం సెప్టెంబర్ 11వ తారీఖున మరొక వ్యక్తి కూడా అతనికి కాల్ చేశాడు. అతనికి కాల్ చేసి అతను చెప్పిన విషయాలు ఏంటి అంటే ఏరియా 51లో ఏలియన్స్ కన్స్ట్రక్షన్, ఏలియన్ స్పేస్ క్రాఫ్ట్ కన్స్ట్రక్షన్ మాత్రమే కాకుండా మరొక ఘోరమైన విషయం కూడా జరుగుతోందని, ఆ ఘోరమైన విషయం అనేది భూమికి నాశనాన్ని తీసుకొచ్చేదేనని, ఆ ఘోరాన్ని కనుక ఆపకపోయినట్టయితే మనమందరం త్వరలోనే ఏలియన్ చేతుల్లోకి వెళ్ళిపోతామని చాలా కంగారు పడుతూ చాలా భయపడుతూ తెలిపాడు. అతని ఫోన్ కాల్ని విన్న ప్రజలందరికీ అతను అబద్ధం చెప్పట్లేదని, అతను నిజంగానే నిజం చెప్తున్నాడని, అతను నిజంగానే చాలా ఎక్కువగా భయపడుతున్నాడని అర్థమైంది. కానీ అతను ఎవరు అనే విషయాన్ని చెప్పడానికి మాత్రం అతను ఇష్టపడలేదు. అయితే ఇక్కడ మరొక మిస్టీరియస్ విషయం ఏంటి అంటే అతను అలా కంటిన్యూస్గా ఫోన్ కాల్ మాట్లాడుతున్న సమయంలో సడన్గా రేడియో బ్రాడ్కాస్టింగ్ అనేది ఎందుకు ఆగిపోయింది. ఏదో చిన్న మాల్ ఫంక్షన్ అనేది జరిగింది. అదేంటో తెలియడానికి చాలా సమయం పట్టింది. ఈలోపు బెల్ యొక్క బ్రాడ్కాస్టింగ్ టైం అనేది కంప్లీట్ అయిపోయింది. దాంతో ఫోన్ కాల్ కట్ చేసి ఇంటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆ బ్రాడ్కాస్టింగ్ అనేది ఎందుకు ఆగింది అనేది ఎవరికీ తెలియలేదు. కొందరు చెప్పింది ఏంటంటే US గవర్నమెంట్ అతని ఫోన్ కాల్ని కట్ చేయడం కోసం ఇలా చేసిందని అంటూ ఉన్నారు. కానీ అది కూడా ఇంకా ప్రాక్టికల్గా ప్రూవ్ కాలేదు. అయితే కొన్నాళ్ల తర్వాత ఒక వ్యక్తి ఫోన్ చేశాడు. అదేంటి అంటే మొదటి 2 కాల్స్కి తనే కారణమని, ఆ 2 కాల్స్ చేసింది తనేనని చెప్పుకొచ్చాడు. ఆ 2 కాల్స్లో తను కొంచెం ఓవర్గా రియాక్ట్ అయ్యానని, అది తన సొంత భయాలనని, అవి నిజం కావని, తను ఏరియా 51లో ఎక్కడా పని చేయట్లేదని చెప్పి ఫోన్ పెట్టేశాడు. తన పేరు బ్రయాన్ అని కూడా చెప్పి ఫోన్ పెట్టేశాడు. అయితే ఆ ఫోన్ కట్ అయిన 17 రోజుల తర్వాత కామిక్ బుక్ రైటర్ అయిన బ్రయాన్ గ్లాస్ పబ్లిక్కి ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడు. అదేంటి అంటే ఆ 2 ఫోన్ కాల్స్ చేసింది తనేనని. చాలామంది ఈ మాటలు నమ్మారు, కానీ చాలామంది మాత్రం ఈ మాటలు నమ్మలేదు. ఎందుకంటే మొదట ఫోన్ చేసిన వ్యక్తికి రెండో ఫోన్ చేసిన వ్యక్తికి చాలా తేడా ఉంది అని, మేనరిజంలో కావచ్చు, వాయిస్లో కావచ్చు, మాడ్యులేషన్లో కావచ్చు చాలా డిఫరెన్స్లు అనేవి ఉన్నాయని, కాబట్టి ఆ ఇద్దరు ఒకటయ్యే అవకాశం లేదని చెబుతూ ఉన్నారు. కానీ బ్రెయిన్ మాత్రం అది తనేనని చెప్పి వాదించు కూర్చున్నాడు. ఈ ఏరియా 51 కథలో ఉన్న మరొక వ్యక్తి ఎవరంటే డాన్ బురిష్. ఈ డాన్ బురిష్ అనే ఒక వ్యక్తి సైకాలజీ మరియు బయాలజీ స్టూడెంట్. ఇతను అమెరికన్ మైక్రోబయల్ సొసైటీలో చేరిన అత్యంత పిన్న వయస్కుడు. అయితే అతను ఒకసారి ఒక ఇంటర్వ్యూలో ఒక విషయాన్ని చెప్పాడు. అదేంటి అంటే 1994లో ఇతనికి ఏరియా 51లో ఒక ఉద్యోగం వచ్చిందని, అయితే కొన్ని కారణాల వల్ల ఆ ఉద్యోగంలో అతను చేరలేకపోయానని చెప్పాడు. అయితే ఆ ఉద్యోగంలో చేరడం కోసం మొదటిగా అతను న్యూయార్క్లోని మెక్కారన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బోయింగ్ 737 విమానం ద్వారా ఏరియా 51కి ఫ్లైట్లో వెళ్ళాడని చెప్పాడు. అంతేకాకుండా ఆ ఫ్లైట్లో ఒకటే సాంగ్ని రిపీట్గా ప్లే చేస్తూ వచ్చారని తెలిపాడు. ఆ సాంగ్ ఏంటి అంటే నీల్ డైమండ్ సాంగ్ అయిన కమింగ్ టు అమెరికా. ఆ సాంగ్లో ఏముంటుంది అంటే అమెరికాకి కొత్తగా వలస వచ్చే వాళ్ళందరూ అమెరికాలో ఎలా ఎదగాలనుకుంటున్నారు, ఎలా బతకాలనుకుంటున్నారు, ఎలా బతకాలి, ఇలాంటివన్నీ తెలిపే సాంగ్ అది. ఆ సాంగ్ని కంటిన్యూస్గా ప్లే చేశారని, ఆ సాంగ్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఏలియన్స్ అనేవాళ్ళు భూమి మీదకి వస్తున్నారని, వాళ్ళకి వెల్కమ్ చెప్పడమే ఆ పాట యొక్క ఉద్దేశం అని అతను నమ్మాడు. అయితే ఏరియా 51లోకి ఎంటర్ అయిన తర్వాత అతను S4లోకి వెళ్ళాడు.
అయితే S4లోకి వెళ్ళడానికి అతనికి MI-24 అనే ఒక హెలికాప్టర్ని ఉపయోగించారంట. అక్కడ వరకు తీసుకెళ్లిన తర్వాత అతను ఒక హై క్వాలిటీ సెక్యూరిటీ చెక్ను దాటుకొని వెళ్లాల్సి వచ్చిందంట. ఆ సెక్యూరిటీ చెక్లో అతను ఎలాంటి హిడెన్ రికార్డింగ్ డివైజెస్ తీసుకెళ్లట్లేదు అని తెలుసుకోవడం కోసం అతన్ని పూర్తిగా బట్టలు విప్పించేసి అతన్ని టెస్ట్ చేసి ఆ తర్వాత అతన్ని లోపలికి పంపారని తెలిపాడు. అయితే ఏరియా 51 లోపలికి వెళ్ళిన తర్వాత అతనికి ఏలియన్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ మరియు హ్యూమనాయిడ్ ఎయిర్ క్రాఫ్ట్స్ మరెన్నో ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి కనబడ్డాయంట. అవన్నీ మనం అందరం పేపర్లో చదువుతున్న UFOs లాగే ఉన్నాయని తెలిపాడు. కొంచెం దూరం ముందుకు వెళ్ళిన తర్వాత అతనికి జేరాడ్ అనే ఏలియన్ కనబడ్డాడంట. ఆ జేరాడ్ అనే ఏలియన్తో కలిసి పనిచేయడానికి అతన్ని అక్కడికి తీసుకువచ్చారంట. ఆ జేరాడ్ అనే ఏలియన్తో కలిసి అతను చేయాల్సిన పని ఏంటి అంటే అక్కడ ఏలియన్స్ వైరస్ల మీద మరియు ఏలియన్స్ అండ్ హ్యూమన్ DNAs మిక్సింగ్ మీద మరెన్నో వాటి మీద రీసెర్చ్లు జరుపుతున్నారట. అతని బయాలజీ వర్క్ అంతా అక్కడ పెట్టాల్సిందిగా అతన్ని ఆదేశించారని చెప్పాడు. కానీ కొన్ని కారణాల వల్ల అతను ఆ ఉద్యోగం చేయలేకపోయానని చెప్పాడు. అంతేకాకుండా అతను చెప్పిన మరొక మాట ఏంటి అంటే ఆ జేరాడ్ అనే వ్యక్తి చూడడానికి ఏలియన్లా ఉన్నప్పటికీ కూడా అతను చూడడానికి వేరే గ్రహం నుంచి వచ్చిన వాడిలా లేడని, ఈ భూమి మీద ఉన్నవాడిలాగే ఉన్నాడని, కాకపోతే ఇప్పటి వాడిలా కాకుండా ఇప్పటికీ 50 ఏళ్ళు ఫ్యూచర్ వాడిలా ఉన్నాడంట. మరి నిజంగా ఆ జేరాడ్ అనే వ్యక్తి ఏలియనేనా, లేదా నిజంగా భూమి మీదే ఉండి 50,000 సంవత్సరాల భవిష్యత్తు నుంచి వెనక్కి వచ్చినవాడా? డాన్ బురిష్ చెప్పేది ఏంటంటే ఆ జేరాడ్ అనే ఒక వ్యక్తి అక్కడ ఒక మిస్టీరియస్ ఆర్గనైజేషన్తో కలిసి పనిచేస్తున్నాడని, దాని పేరు మెజెస్టిక్ 12 అని, వాళ్ళిద్దరూ కలిసి అక్కడ సీక్రెట్ ఆపరేషన్స్ అనేవి చేస్తున్నారని తెలిపాడు. ఒకవేళ జేరాడ్కి ఏదైనా ఒక ఇంపార్టెంట్ వర్క్ వచ్చి అతను వేరే దగ్గరికి వెళ్లాల్సి వస్తే అక్కడ వర్క్ చూసుకునేది ఆ మెజెస్టిక్ 12 అనే తెలిపాడు. అయితే జేరాడ్ అతనికి చెప్పింది ఏంటంటే తాను యాక్చువల్గా వేరే గ్రహం నుంచే వచ్చానని, కాకపోతే తను రిటర్న్ వెళ్లాల్సిన సమయంలో తనకి ఆరోగ్యం బాగోలేక ఇక్కడే ఆగిపోవాల్సి వచ్చిందని, అందువల్ల ఇంకా ఇక్కడే కంటిన్యూ అవుతున్నానని తెలిపాడని డాన్ బురిష్ చెప్పాడు. అయితే ఈ డాన్ బురిష్ చెప్పేవన్నీ నిజమా అబద్ధమా అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండగా డాన్ బురిష్కి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. అదేంటి అంటే డాన్ బురిష్ తాను అంతకుముందు పనిచేస్తున్నట్టుగా చెప్పిన కొన్ని ప్రాంతాల్లో అతను ఎక్కడా పనిచేసినట్టుగా రికార్డులో లేదు. అంతేకాకుండా అతని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి అతని జాబ్ జాయినింగ్ డేట్కి మధ్య చాలా డిఫరెన్స్ అనేది వస్తోంది. అంతేకాకుండా డాన్ బురిష్ ఫైనాన్షియల్గా చాలా వెనకబడి ఉన్నాడు. అతనికి డబ్బులు కావాలి, ఎలాగైనా పబ్లిక్లోకి వెళ్ళి ఫేమస్ అవ్వాలి. ఆ కారణంతో కూడా అతను ఇలా చెప్పి ఉండొచ్చని మరికొందరు అంటూ ఉన్నారు. అయితే మరికొందరు మాత్రం అతను అబద్ధం చెప్పాడు అనే నమ్మకంతో అతని ఇంటికి వెళ్ళి అతని మీద ఫిజికల్గా దాడి కూడా చేశారు. అయినప్పటికీ డాన్ బురిష్ మాత్రం తన మాటల్ని వెనక్కి తీసుకోలేదు. అంతేకాకుండా ఈ డాన్ బురిష్కి లజార్కి కూడా కనెక్షన్ ఉంది. వాళ్ళిద్దరూ ఒకరికొకరు పరిచయమే. అయితే ఈ డాన్ బురిష్ చెప్పిన కొన్ని కథలు ఏంటి అంటే అంతకుముందు లజార్ చెప్పిన కథలు విన్న వారికి ఇతను అవి విని కొంచెం మార్చి అటు తిప్పి ఇటు తిప్పి ఆకీస్బాగ్ పాకీజా కాక్బాగ్ కరేపాక్ అన్నట్టు వేరే కథ చెప్పాడేమో అనే ఆలోచన కూడా వచ్చేటట్టు చేసింది. ఆ కారణంతోనే అతని మీద కొందరు దాడి చేసి ఉండొచ్చు. అయినప్పటికీ కూడా అతను చెప్పిందంతా నిజమా అబద్ధమా అనేది ఇంకా తేలలేదు. ఒకవేళ నిజమే అయినట్టయితే ఆ జేరాడ్ అనే ఏలియన్ నిజంగానే ఉంది. కానీ లజార్ చెప్పిన మాటలు ఇతని మాటలు రెండు ఒకలాగే ఉన్నాయి. రెండింటిలోని జేరాడ్ అనే ఏలియన్ ఉంది. కానీ లజార్కి ఇతనికి పరిచయం అనేది లేకపోయినట్టయితే ఇతను చెప్పిన మాటలను నమ్మచ్చు. అంతేకాకుండా లజార్ మాటలను కూడా మనం నమ్మచ్చు. కానీ ఇద్దరికి పరిచయం ఉంది. దాంతో ఇద్దరు కూడబలుక్కొని మాట్లాడుకుని ఇలా వచ్చి మాట్లాడుతున్నారేమో అనే ఆలోచన కూడా వస్తుంది. ఓకే, వీళ్ళిద్దరూ చెప్పింది నిజమా కాదా అనే విషయం పక్కన పెట్టినట్టయితే వీళ్ళిద్దరూ కాకుండా మూడో వ్యక్తి కూడా నాకు ఏరియా 51లో ఉన్న ఏలియన్ రీసెర్చ్ల గురించి, ఏలియన్ టెక్నాలజీ గురించి తెలుసు అంటూ జనాల ముందుకు వచ్చాడు. అయితే అతన్ని డిస్క్రైబ్ చేయడం మరింత కష్టమైంది. అతను ఎవరు అంటే పాల్ హెలియర్. అతను కెనేడియన్ డిఫెన్స్ మినిస్టర్. అతను చెప్పింది ఏంటంటే అతను 1963 నుంచి 1967 వరకు కెనేడియన్ డిఫెన్స్ మినిస్టర్గా పనిచేశాడని, ఆ సమయంలో అతనికి UFOs గురించి, ఏలియన్ టెక్నాలజీ గురించి, ఏరియా 51 గురించి అన్నిటి గురించి తెలుసని చెప్పాడు. అతను చెప్పింది ఏంటంటే కెనడాకి చెందిన ఒక చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అతన్ని ఏరియా 51కి ఒకసారి ఇన్వైట్ చేశాడని, అతనితో పాటు ఇతను కూడా ఏరియా 51లోకి వెళ్ళాడని చెప్పాడు. ఆ ఏరియా 51లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏలియన్స్కి సంబంధించిన అన్ని రకాల రీసెర్చ్లు జరుగుతున్నట్టుగా చూశానని, అంతేకాకుండా ఎన్నో UFOస్ని, ఎన్నో స్పేస్ క్రాఫ్ట్ని చూశానని కూడా తెలిపాడు. అయితే అతన్ని లోపలికి తీసుకువెళ్ళిన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ పేరు చెప్పడానికి మాత్రం అతను నిరాకరించాడు. బహుశా అతను అక్కడికి వెళ్ళింది నిజమే కావచ్చు. కెనేడియన్ అక్కడికి ఎలా వెళ్తాడు అనే ఆలోచన మీకు రావచ్చు, కానీ అది నిజమే కావచ్చు. ఎందుకంటే అది కోల్డ్ వార్ జరుగుతున్న సమయం. కోల్డ్ వార్ జరుగుతున్న సమయంలో అమెరికాకి మరియు కెనడాకి మధ్య రిలేషన్షిప్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఎందుకంటే ఆ సమయంలో వాళ్ళిద్దరూ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ వచ్చారు కాబట్టి. సో ఆ సమయంలో కెనడాకి చెందిన డిఫెన్స్ మినిస్టర్ని ఏరియా 51కి తీసుకెళ్లడంలో ఎలాంటి ఆశ్చర్యం లేకపోవచ్చు. కానీ అతను చెప్పినవన్నీ పూర్తిగా నిజమనడానికి ఎలాంటి ప్రూఫ్స్ లేవు. అతను చెప్పిన వాటికి ప్రూఫ్స్ దొరికేంత వరకు ఇవన్నీ కేవలం మాటల్లో మాత్రమే ఉంటాయి. అయితే
2012లో ఒక వీడియో అనేది యూట్యూబ్లో రిలీజ్ అయింది. ఆ వీడియోలో ఒక ముసలి వ్యక్తి ఒక చైర్లో కూర్చొని ఉంటాడు. అతని తల మీద ఏమీ ఉండదు. అతను చెప్పేది ఏంటంటే అతను కొన్ని రోజుల్లో చనిపోబోతున్నాడని, అతను ఎక్స్సిఐఏ మెంబర్ అని. అతను చెప్పింది ఏంటంటే నిజంగా ఏరియా 51లో ఏలియన్స్ టెక్నాలజీ అనేది ఉంది అని, ఏలియన్స్కి సంబంధించిన ఎన్నో రీసెర్చ్లు అక్కడ జరుగుతున్నాయని, తను వాటిని చూశానని కూడా చెప్పాడు. అంతేకాకుండా ఎన్నో ఏలియన్ బాడీస్ని అతను తన చేతితో పట్టుకున్నట్టుగా కూడా చెప్పాడు. కానీ అతను చెప్పిన వాటిల్లో కూడా దేనికి ప్రూఫ్ అనేది లేదు. అది కూడా ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఆ వీడియోని ఎవరు అప్లోడ్ చేశారు, ఎందుకు అప్లోడ్ చేశారు అనేది ఇంకా తెలియలేదు. అయితే 2017లో ఒక వీడియో రిలీజ్ అయింది. ఆ వీడియో ఏరియా 51కి సంబంధించిన వీడియో. ఆ వీడియోలో ఒక UFO గాలిలో పిచ్చి పిచ్చిగా ఎగురుతూ ఉంటుంది, పైకి వెళ్తుంది, కిందకి వెళ్తుంది, ఉన్నట్టుండి గాలిలోనే ఆగిపోతూ ఉంటుంది. ఆ వీడియో అనేది బయటికి లీక్ అయిన తర్వాత ఏరియా 51 టీం కూడా అది మాకు సంబంధించిన వీడియో అని ఒప్పుకున్నారు. కాకపోతే అది అప్పుడు తీసిన వీడియో కాదు, 1980 మరియు 1990లో తీసిన వీడియో. అది చాలా టీములకు లీక్ అయింది. వాళ్ళు ఆ వీడియోని తమకు తెలిసిన వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేయడం వల్ల ఆ వీడియో గురించి ప్రపంచం మొత్తానికి తెలిసిపోయింది. దాంతో ఆ వీడియో చూసిన వాళ్ళందరూ నిజంగానే ఏరియా 51కి మరియు ఏలియన్స్కి సంబంధాలు ఉన్నాయని, అక్కడ నిజంగా ఏలియన్స్కి సంబంధించిన అన్ని రీసెర్చ్లు జరుగుతున్నాయని, UFO స్పేస్ క్రాఫ్ట్స్ అనేవి ఆ ప్రాంతంలోకి నిజంగానే ఎంటర్ అవుతున్నాయని నమ్మడం మొదలుపెట్టారు. అయితే ఇది మాత్రమే కాకుండా 2012లో కూడా ఆ ప్రాంతంలో ఒక మిస్టీరియస్ విషయం అనేది జరిగింది ఆ బేస్ దగ్గరలో. అదేంటి అంటే ఒక జంట ఏరియా 51కి దగ్గరలోంచి వెళుతూ ఉండగా వాళ్ళకి ఒక వింత పొగమంచు క్లౌడ్స్ అనేవి కనబడ్డాయి. అవి పొగమంచు కాదు, స్మోకే. కానీ ఆ స్మోక్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది, అదేది వాళ్ళకి తెలియలేదు. వాళ్ళు కారు దిగి బయటకు వచ్చి చూస్తూ ఉండగా ఆ కొండ మీద ఒక సెక్యూరిటీ వెహికల్ అనేది కనిపించింది. ఆ సెక్యూరిటీ వెహికల్ అక్కడ ఎందుకు ఉంది అంటే ఎవరో ఆ ప్రాంతానికి దగ్గరలోకి రాకుండా చూసుకోవడం కోసం. అక్కడ అంత సెక్యూరిటీని ఎందుకు పెట్టారు, ఆ పొగ అనేది ఎందుకు వస్తుంది, నిజంగా ఏదైనా ఏలియన్స్కి సంబంధించిన UFO అక్కడ ల్యాండ్ అయిందా, లేదా క్రాష్ ల్యాండ్ అయిందా, లేదా నిజంగానే ఏదైనా ఫ్లైట్ యొక్క టెస్టింగ్ అనేది జరుగుతుందా, ఇవేవీ తెలియలేదు. కానీ వీటి గురించి తెలుసుకోవడానికి చాలామంది ప్రయత్నించారు, కానీ అవేవి కుదరడం లేదు. ఎందుకంటే అక్కడ చాలా హై లెవెల్ సెక్యూరిటీ ఉంటుంది. యాక్చువల్గా ఆ జంట ఈ వీడియోని 2012లోనే తీసినప్పటికీ 2016 దాకా రిలీజ్ చేయలేదు. ఎందుకు రిలీజ్ చేయలేదు అనేది వాళ్ళకు కూడా తెలియలేదు. బహుశా వాళ్ళు భయపడి ఉండొచ్చు ఏమైనా జరుగుతుందేమో అని. ఈ ఏరియా 51లో ఎందుకు ఏలియన్స్కి సంబంధించిన ఇన్ని కాన్స్పిరసీస్ అనేవి ఉన్నాయి అనేది ఇప్పటికీ ఎవరికీ తెలియట్లేదు. కానీ ప్రజల్లో దీని గురించి మాత్రం ఇది ఖచ్చితంగా ఏలియన్స్ బేసే అనే నమ్మకం ఉంది. నిజంగానే ఏరియా 51లో ఏలియన్స్ మరియు రివర్స్ ఇంజనీరింగ్ ఏలియన్ టెక్నాలజీ అనేది జరుగుతోందని నమ్ముతున్నారు. కానీ అది నిజంగా సాధ్యమేనా అనే ప్రశ్నకి మాత్రం వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే ఆ ప్రశ్నకి ఎవరి దగ్గర సమాధానం లేదు కాబట్టి. అయితే ఈ ఏరియా 51 మాత్రమే కాకుండా మరికొన్ని బేసెస్లో కూడా ఏలియన్స్కి సంబంధించిన కాన్స్పిరసీ థియరీస్ అనేవి ఉన్నాయి. ఉదాహరణకి ఏరియా 51కి దగ్గరలోనే ఉన్న టోనోఫా టెస్ట్ రేంజ్లో కూడా ఏలియన్స్ తిరుగుతున్నారని, ఏలియన్స్ యొక్క UFOs అనేవి ల్యాండ్ అవుతున్నాయని నమ్మడం మొదలుపెట్టారు చాలామంది. అయితే ఆ ప్రాంతంలో F-117 మరియు MiG-21 వంటి ఫ్లైట్స్ అఫీషియల్గా టెస్ట్ చేసినట్టుగా రికార్డ్స్లో ఉంది. కానీ అవి MiG-21 మరియు F-117 కావని, అవి ఖచ్చితంగా ఏలియన్సేనని, ఏలియన్స్కి సంబంధించిన UFOసేనని చాలామంది నమ్ముతూ ఉన్నారు. ఈ ప్రాంతం ఏరియా 51కి కేవలం 70 మైళ్ళ దూరంలోనే ఉంటుంది. అయితే 1980లో బిజినెస్ మ్యాన్ అయిన పాల్ బెనవిడ్జ్ అనే ఒక వ్యక్తి తాను రేడియో ఎమిషన్స్కి సంబంధించిన రీసెర్చ్లు అనేవి తన సొంతంగా చేయిస్తున్నానని తెలిపాడు. మామూలు రేడియో ఎమిషన్స్ గురించి చెప్పినట్టయితే అతని గురించి అంతగా ఎవరూ పట్టించుకునేవారు కాదు. కానీ అతను చెప్పింది ఏంటంటే ఏలియన్ టెక్నాలజీకి మరియు మన ఇంజనీర్స్ యొక్క బేసెస్కి మధ్య నుంచి రేడియో ఎమిషన్స్ గురించి అతను తెలుసుకుంటున్నట్టుగా తెలిపాడు. 1990లో యూఎఫాలజిస్ట్ అయిన జాన్ లీ చెప్పింది ఏంటంటే UFOs అనేవి ఏరియా 51లో మాత్రమే కాదని, ఈ ప్రపంచంలో ఏ ప్రాంతంలో అయినా ల్యాండ్ అయ్యే అవకాశం ఉందని, కాబట్టి ఈ ప్రపంచం మొత్తంలో ఎక్కడో ఒక దగ్గర మరొక ఏరియా 51 కూడా ఉండి ఉండొచ్చని, మిగతా దేశాలకు కూడా ఏరియా 51తో కాంటాక్ట్ అనేది ఉండి ఉండొచ్చని, అంతేకాకుండా అండర్ గ్రౌండ్ బెలాస్టిక్ మిసైల్స్ వంటి టెక్నాలజీ మనకి సాధ్యమైనప్పుడు ఏలియన్స్తో మరియు UFOస్తో కాంటాక్ట్ అవ్వడం లేదా UFOస్ని నిర్మించడం మనకి సాధ్యం కాని పని కాదని అతను చెబుతూ ఉన్నాడు. 1974లో నార్త్ వేల్స్ దగ్గరలో ఉన్న బెర్బిన్ మౌంటైన్స్ దగ్గరలో ఒక UFO అనేది క్రాష్ ల్యాండ్ అవుతూ కనిపించింది. అయితే అది నిజంగా UFOనా ప్లేనా అనేది మాత్రం ఇంకా తెలియలేదు. అయితే ఒకవేళ అది నిజంగా UFO అయినట్టయితే ఆ బాడీస్ ఏమయ్యాయో, ఆ ఎయిర్ క్రాఫ్ట్ ఏమయ్యిందో అదేది ఇంకా తెలియలేదు. చాలామంది నమ్మకం ఏంటి అంటే ఆ బాడీస్ని మరియు ఆ స్పేస్ క్రాఫ్ట్ని అక్కడికి దగ్గరలో ఉన్న ఒక రీసెర్చ్ సెంటర్కి తీసుకెళ్లారని, అది బయోలాజికల్ రీసెర్చ్ సెంటర్ అని, దాని ద్వారా ఏలియన్స్ యొక్క బయోలాజికల్ డీటెయిల్స్ మొత్తం తెలుసుకోవడానికి మన శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారని చెబుతూ ఉన్నారు. కానీ అదేది ఇంకా ప్రూవ్ కాలేదు. అయితే 1946లో రష్యా కూడా ఒక సీక్రెట్ బేస్ని నిర్మించింది. దాని పేరు కపుస్తిన్ యార్ అస్త్రఖాన్ ఒబ్లాస్ట్. ఇది రష్యాలో ఉన్న ఒక సీక్రెట్ రీసెర్చ్ సెంటర్. దీనిలో దేని గురించి రీసెర్చ్ చేస్తున్నారనేది ఇప్పటికీ ఎవరికీ తెలియదు. దీనిలో కూడా చాలామంది నమ్మకం ఏంటి అంటే ఏలియన్స్కి సంబంధించిన రీసెర్చ్లు జరుగుతున్నాయని. ఇది రష్యాకి చెందిన ఏరియా 51 అని చాలామంది నమ్మకం.
అయితే కొన్నాళ్ళు పోయాక జర్మన్స్ దీని గురించి చేసిన రీసెర్చ్లో తేలింది ఏంటంటే ఈ ప్రాంతం అనేది నిర్మించింది రాకెట్ లాంచెస్ మరియు రాకెట్స్ యొక్క ప్రయోగానికి అని. అయితే 1946 చివరిలో ఈ ప్రాంతానికి దగ్గరలో ఉన్న డాల్గోర్స్కీ అనే ఒక ఊరిలో ఒక యూఎఫ్ఓ అనేది క్రాష్ అయిందని, ఆ యూఎఫ్ఓ క్రాష్ మాత్రమే కాకుండా ఫేమస్ రోజ్వెల్ ఇన్సిడెంట్ కూడా దీనికి దగ్గరలోనే జరిగిందని, వాటిలో ఉన్న బాడీస్ అన్నింటినీ ఇక్కడికి కూడా తీసుకెళ్లే అవకాశం ఉందని చాలా మంది నమ్మకం. ఏరియా 51లో ఎన్ని సైటింగ్స్ అయితే కనబడ్డాయో ఈ ప్రాంతంలో కూడా అన్ని సైటింగ్స్ కనబడ్డాయి. ట్రయాంగులర్ షేప్డ్ ఆబ్జెక్ట్స్, అవి కూడా ఉన్నట్టుండి గాలిలోకి వెళ్ళిపోవడం, అది కూడా వెర్టికల్గా పైకి వెళ్ళడం, ఇలాంటి ఎన్నో ఇన్సిడెంట్స్ ఇక్కడ కూడా కనబడ్డాయి. అయితే ఏరియా 51 గురించి కొంత విషయమైనా మనకి బయటికి తెలిసింది, కానీ ఈ ప్రాంతం గురించి మాత్రం ఇప్పటికీ ఒక్క విషయం కూడా బయటికి తెలియలేదు. దీన్ని ఇప్పటికీ కూడా చాలా హైలీ క్లాసిఫైడ్ ఏరియాగానే మిగిల్చారు. అంతేకాకుండా మరికొందరు చెప్పేది ఏంటంటే ఇక్కడ కూడా ఏరియా 51 లాగే అండర్ గ్రౌండ్ బేస్ అనేది ఉందని, ఆ అండర్ గ్రౌండ్ బేస్లోనే ఇక్కడ కూడా రీసెర్చ్లు అనేవి జరుగుతున్నాయని చెబుతూ ఉన్నారు. ఏమో మరి అది నిజమైనా కూడా అయి ఉండొచ్చు. అంతేకాకుండా 2వ ప్రపంచ యుద్ధానికి సంబంధించిన కొంతమంది నాజీ సోల్జర్స్ కూడా ఈ ప్రాంతం గురించి తమకు అప్పుడే తెలుసని చెబుతూ వచ్చారు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఒక బౌల్ షేప్డ్ డివైస్ని తయారు చేశారు. దాని పేరు డైగ్లోకే. దీన్ని ఇప్పటికీ కూడా ఎందుకు తయారు చేశారనేది ఎవరికీ పూర్తిగా తెలియట్లేదు. దీని గురించి బయటపెట్టింది కూడా 2వ ప్రపంచ యుద్ధ కాలం నాటి నాజీలే. దీని గురించి తెలుసుకున్న తర్వాత కొందరు చెప్పేది ఏంటంటే ఇది గ్రావిటీకి సంబంధించిన వెహికల్ అని, ఈ వెహికల్ కనుక మన దగ్గర ఉన్నట్టయితే గ్రావిటీతో సంబంధం లేకుండా ప్రయాణించవచ్చని చెబుతున్నారు. మరికొందరు చెప్పేది ఏంటంటే ఇది ఒక వెపన్ అని, ఈ వెపన్ తయారు చేసేటప్పుడు దాదాపుగా 5 సైంటిస్టులు చనిపోయారని కూడా చెబుతున్నారు. మరికొందరు చెప్పేది ఏంటంటే మనం అందరం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న టైం మిషన్ అని, దీని ద్వారా మనం టైం ట్రావెల్ అనేది చేయొచ్చని చాలా మంది నమ్ముతూ ఉన్నారు. కానీ అది కూడా ఇంకా ప్రూవ్ కాలేదు. ఒకవేళ ఈ మూడిట్లో ఇది ఏదైనప్పటికీ కూడా అప్పట్లోనే అంత టెక్నాలజీ నాజీల దగ్గర ఎలా సాధ్యమైంది, ఆ విషయం అసలు అర్థం కావట్లేదు. ఆ నాజీల్లోనే కొందరు వ్యక్తులు బయటకు వచ్చి చెప్పింది ఏంటంటే వాళ్ళందరూ పొడవుగా తెల్లగా ఉన్న కొందరు ఏలియన్స్తో కాంటాక్ట్ అయ్యారని, ఆ ఏలియన్ సహాయంతోనే దీన్ని తయారు చేశారని చెబుతూ ఉన్నారు. కానీ వాళ్ళ మాటలు నిజమా అబద్ధం అనేది తెలియలేదు. కానీ ఒకవేళ నిజమే అయినట్టయితే ఏలియన్స్ అనేవాళ్ళు ఈ భూమి మీద ఎప్పటి నుంచో నివసిస్తున్నారు. ఒకవేళ ఏలియన్స్ అనేవాళ్ళు ఎప్పటి నుంచో భూమి మీద నివసిస్తున్నట్టయితే ఏరియా 51లో నిజంగా ఏలియన్స్కి సంబంధించిన కాంటాక్ట్స్ కానీ లేదా ఏలియన్స్కి సంబంధించిన రీసెర్చ్లు కానీ జరుగుతున్నట్టే. ఫైనల్గా ఈ ఏరియా 51 యొక్క కన్క్లూజన్ ఏంటి అంటే ఈ ఏరియా 51లో నాకైతే నిజంగా ఏలియన్స్కి సంబంధించిన రీసెర్చ్లు అనేవి జరుగుతున్నాయని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఏరియా 51లో S4 అనే బేస్ ఉన్నది నిజమే, అండ్ అంతేకాకుండా ఆ ప్రాంతానికి హైలీ క్లాసిఫైడ్ పీపుల్ మాత్రమే వెళతారన్న మాట కూడా నిజమే. సో వీటన్నిటిని బట్టి చూసినట్టయితే నిజంగానే ఆ ప్రాంతంలో మనకు తెలియని ఏదో ఒక మిస్టరీ అనేది దాగి ఉంది. బహుశా అది ఏలియన్స్కి సంబంధించిందే అయి ఉండొచ్చు. అండ్ అంతేకాకుండా ఎన్నోసార్లు మనకి యూఎఫ్ఓస్ అనేవి కనిపించాయి. ఆ యూఎఫ్ఓస్ అన్నీ కూడా నిజమే. యూఎఫ్ఓస్ అనేవి నిజమైనప్పుడు వాటిలో ఏలియన్స్ ప్రయాణిస్తున్నారనే విషయం కూడా నిజమే. ఒకవేళ అదే కనుక జరిగినట్టయితే ఏలియన్స్ ఇప్పటికే ఎన్నోసార్లు మన భూమిని విజిట్ చేసి మళ్ళీ వాళ్ళ గ్రహాలకు వెళ్ళి ఉంటారు. ఎంత అర్థం చేసుకుందామని ట్రై చేసినప్పటికీ కూడా యుఎస్ గవర్నమెంట్ యొక్క సపోర్ట్ అనేది లేకుండా ఈ ఏరియా 51 యొక్క మిస్టరీని మనం పూర్తిగా అర్థం చేసుకోలేము. ఎందుకంటే అందులో ఏముందో తెలుసుకుంటేనే మనం ఈ ఏరియా 51 గురించి పూర్తిగా తెలుసుకోగలం. రీసెంట్గా సుమారుగా 20 లక్షల మంది ఈ ఏరియా 51లోకి వెళతామన్నారు. లాస్ట్ మూమెంట్కి 2000 మంది వస్తామన్నారు. చివరికి 200 మంది రాగా అందులో 2 అరెస్ట్ అయ్యారు. వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసిన కారణాలు ఏంటంటే ఒకరు తాగి ఏరియా 51 ప్రాంతంలో డ్రైవ్ చేస్తున్నారని, మరొకరేమో అక్కడ ఉన్న పోలీస్ స్టాఫ్తో మిస్బిహేవ్ చేశారని. అంతే తప్ప ఏరియా 51లోకి అడుగు పెట్టినందుకు గాను వాళ్ళనైతే అరెస్ట్ చేయలేదు. సో దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది ఆ ఏరియా 51లోకి ఎవరూ ఎంటర్ కాలేదని. ఎప్పటికైనా సరే ఎవరైనా ఆ ప్రాంతంలోకి ఎంటర్ అయితే అప్పుడు దాని యొక్క మిస్టరీ ఏంటనేది మనకి పూర్తిగా తెలుస్తుంది. ఓకే, ఈ వీడియోలో మనం ఏరియా 51 మిస్టరీ గురించి కొంతవరకు తెలుసుకున్నాం. కానీ ఈ ఏరియా 51 మాత్రమే కాకుండా ఏలియన్స్కి సంబంధించి మరికొన్ని మిస్టరీస్ ఉన్నాయి. వాటిలో వావ్ సిగ్నల్ మిస్టరీ ఒకటి, ఆర్సిఓ మరియు చిల్ బాటన్ మెసేజెస్ మిస్టరీ ఒకటి. వాటి గురించి పార్ట్ 4లో తెలుసుకుందాం. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోని షేర్ చేయడం అంతకంటే మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్.